శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైనటువంటి మన సుప్రభాతం వీక్షకులకి ప్రేక్షకులకి జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీదత్త శరణం మమ. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబరః స్మర్తృగామి స్వభక్తానాం ఉద్ధర్త భవ సంకటాత్. మన మానవ జీవితంలో అమ్మ కడుపులో తండ్రి యొక్క అనుగ్రహంతో ఒక చిన్న చుక్క రూపంలో, ఒక బిందు రూపంలో చేరి అనేక విషయములను మొదటి గురువైనటువంటి తల్లి దగ్గర మనం నేర్చుకుంటాం. తెలియకుండానే నేర్చుకొని సరే మన పూర్వజన్మ భక్తి, శక్తి, యోగము, జాతకము, పుణ్యము, పాపమును అనుసరించి భూలోకానికి వస్తాం. భూస్పర్శ కలిగినప్పుడు మనకి ఒక ఆనంద పారవశ్యంలో మునుగుతాం. అందుకే చూడండి, పుట్టినప్పుడేమో అందరూ ఆనందపడతారు, పుట్టినవాడు ఏడుస్తాడు, మిగతా అందరూ ఆనంద కోలాహలం చేస్తారు. అదే మనం భగవంతుల్లో లీనమైనప్పుడు మరణం, బాగా యుద్ధమును చేసి యుద్ధమును చాలించి ఒక మహాత్ముడు చెప్తాడు, మానవ జీవితానికి లేదు ఆత్మకు శాంతి ఎప్పుడు అంటే మరణముతో రెండు అర్థాలు. మరణముతో యుద్ధాన్ని చేయడం మానేసినప్పుడు ఒక అర్థం, మరణముతో పరమాత్ముడిలో లీనమైనప్పుడు మనకి శాంతి కలుగుతుంది అని. అటువంటి శాంతి మనకి పుట్టుకతో మనందరము కూడా జీవులమే. ఏడుపుతో ప్రారంభిస్తాం. ఆ ఏడుపుతో ప్రారంభమైనటువంటి జీవితం మీరు చూస్తుండండి, వైద్యుడు ఏడ్చే వరకు కదిలిస్తాడు ఆ శరీరాన్ని. అంటే భగవద్దత్తం అది, యోగం అది. ఆ వచ్చినటువంటి ప్రాణం దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అంటుంది శాస్త్రం. దేహమే దేవాలయం. ఆ లోపల ఉండేటువంటి ఏ ప్రాణముందో ఆ ప్రాణమే పరమాత్మ స్వరూపం. అందుకని భూస్పర్శ కలగగానే పూర్వజన్మ వాసనలు కొన్ని మర్చిపోతాం. ఆ తర్వాత ఒక మంచి సద్గురువు కలిగినప్పుడు మన పూర్వజన్మలలో మనం ఏం చేయడానికి జన్మించాం, ఏమి అనుభవించడానికి జన్మించాం, ఏ మంత్రాన్ని తీసుకోవాలి, లేదు ఏ మార్గాన్ని ఆశ్రయించాలి అని గురువు యొక్క కృపతో జీవితం ప్రారంభం అవుతుంది. ఎలా చెప్తారండి అంటే, మనం పుట్టగానే 21వ రోజు మనకి నామకరణం, ఆయా ఇంటి సాంప్రదాయాన్ని అనుసరించి మనం పేరు పెట్టుకుంటారు. ఆ తర్వాత కొంత ఈ లోకము యొక్క విషయ పరిజ్ఞానం వచ్చిన తర్వాత సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఓం నమ శివాయ సిద్ధం నమః పూర్వకాలంలో రాసేవారు. ఇప్పుడు ఓం శ్రీ సరస్వత్యై నమః. సాక్షాత్తుగా అమ్మనే ఆశ్రయించి అక్షర స్వీకారాన్ని చేసుకుంటాం. మనం అక్షర శ్రీకారము శ్రీ అని రాస్తాం కాబట్టి అక్షర స్వీకారము. అమంత్రం అక్షరం నాస్తి వృక్షం అనౌషధం అయోగ్య పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభ అని. అమంత్రమైనటువంటి అక్షరము లేదు శాస్త్రం. నాస్తి వృక్షం అనౌషధం. భూస్పర్శ కలిగినటువంటి ఏ పువ్వైనా, పండైనా, కాయైనా, ఆకైనా సరే అది ఔషధమే. ఔషధం కానటువంటిది ఏదీ లేదు బ్రహ్మ సృష్టిలో. మంత్రము కానటువంటి అక్షరము లేదు, అక్షరము మంత్రమే. అయోగ్య పురుషో నాస్తి. ఇంకా విశేషమైన మాట చెప్తారు శాస్త్రంలో. అయోగ్య పురుషో నాస్తి. పురుష అంటే మగవాళ్ళని కాదు, పురుష అంటే పుట్టినవాడు అని అర్థం. కాబట్టి బ్రహ్మ సృష్టిలో పుట్టినాడు అంటే ఏదో ఒక పనికి యోగ్యమైనది. యోజకస్తత్ర దుర్లభ. ఆ ఉండేటువంటి ఆకో, పండో, కాయనో అది ఫలవంతమై ఔషధానికి ఉపయోగపడాలి అంటే యోజకుడు కావాలి, యజనం చేసేవాడు కావాలి. వారే గురువు. సరే, ఔషధాన్ని ఇచ్చే గురువు ఎవరండి? వైద్యుడు. అలాగే అమంత్రమక్షరం నాస్తి. మన జీవితానికి, మానవ జీవితానికి, ప్రతి జీవికి ఒక పారమార్థికమైనటువంటి కారణం ఉంటుంది. ఆ కారణాన్ని తెలిపేటువంటి వారి పేరే గురువు. వారిని యజనం చేసేవాడు కాబట్టి యోజకుడు. కాబట్టి అక్షరం యొక్క గొప్పతనం చెప్పేటువంటి వ్యక్తి ఎవరు? గురువే. అక్షర శ్రీకారం అప్పుడు తల్లి, తండ్రి, తాత, గురువుల చేత దిద్దింపబడి మన జీవితాన్ని ప్రారంభిస్తాం. తర్వాత అయోగ్య పురుషో నాస్తి. బ్రహ్మ సృష్టిలో అన్ని యోగ్యమైనయే అని చెప్పడానికి పూర్వకాలంలో మనం అనేక పురాణాల్లో వింటూ ఉంటాం. సాక్షాత్తుగా శ్రీమన్నారాయణమూర్తే కనబడ్డాడని, లేదు మన పూర్వీకులు కథల రూపంలో చెప్పేవారు, సంధ్యా సమయంలో తినకూడదు మనము అని. ఎందుకని అంటే పార్వతీ పరమేశ్వరులు ఇప్పుడు ఆకాశం పైన తిరుగుతూ ఉంటారు నాన్న, తినకూడదు అని చెప్తారు. అలాగే ఇంకా కొన్నిసార్లు దేవతలు ఈ సమయంలో చూస్తూ ఉంటారని,
కాబట్టి మనం తినకూడదు సంధ్యా సమయంలో. ఉదయం పూట నిద్రించకూడదు, సాయంకాలం పూట తినకూడదు. ఎప్పుడండి సంధ్యా సమయం? ఎందుకంటే ఈ మధ్య మనం అన్ని మాటలు మర్చిపోతున్నాం. కేవలం చిత్రములతోనే తృప్తి పడుతూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం, వాటితోనే తృప్తి పడుతూ ఉన్నారు. మన ఫేస్ చూపించుకోలేక ఫేస్బుక్ లో జీవితాన్ని గడుపుతూ ఉన్నాం యాంత్రిక జీవనంలో. కాబట్టి గురువు అవసరం వచ్చింది. కలియుగాత్ పూర్వము గురువులున్నారు, అలాగే అన్ని యుగాల్లో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగంలో ముఖ్యంగా గురువు కావాలి. యోజకస్తత్ర దుర్లభ, చాలా దుర్లభమైనటువంటి కష్టముతో మనం సాధించుకోవాల్సింది గురువును. మనకి కొన్ని శాస్త్రాల్లో మనకు చెప్తూ ఉంటారు. గురుగీతలో ముఖ్యంగా మనకి చెప్తారు, గురువు అంటే గా అంటే గణపతికి సంబంధించినటువంటి అక్షరం, రా అంటే అగ్ని బీజం, అగ్నికి సంబంధించిన రకారము, గణపతికి సంబంధించినటువంటి గకారము, అట్లాగే ఊ అంటే విష్ణువు అని. ఈ మూడు కలిపితే గణపతికి సంబంధించినటువంటి గకారము, విష్ణువుకు సంబంధించినటువంటి ఉకారము గు అవుతుంది. అలాగే అగ్నికి సంబంధించినటువంటి రకారము కూడా మళ్ళీ శ్రీ మహావిష్ణువు యొక్క త్రిమూర్త్యాత్మకమైనటువంటి త్రిశక్త్యాత్మకమైనటువంటి ఉకారాన్ని జోడిస్తే గురు అవుతుంది. కాబట్టి అటువంటి గురువును మనం సాధించుకోవాలి. ఎలా సాధించుకోవాలి అంటే, మన పూర్వీకులు చెప్తారు కదా, ఏ యుగాన్ని బట్టి, ఆయా సమయాన్ని, సందర్భాన్ని బట్టి మన హిందూ ధర్మంలో అనేక మంది దేవతల్ని పూజిస్తాం. కానీ ఆ పూజ ఎలా చేయాలి, లేదు ఆ నియమాన్ని ఎలా పాటించాలి, లేదు ఆ జపాన్ని ఎలా చేయాలి, ఏ క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఆ క్షేత్రం యొక్క మహత్యం ఎటువంటిది అని చెప్పేది ఎవరండి? యోజకుడు. వారే గురువు. గుకార స్పంధకారత్వాత్ రకార స్తన్నిరోధక. గు అంటే అజ్ఞానం. ఆ అజ్ఞాన తిమిరమును తొలగించేటువంటి మార్గం, సూచిక, వెలుగు, శక్తి, చైతన్యం అన్నీ కూడా గురువే. కాబట్టి మన జన్మ ఎందుకు వచ్చింది, మనం ఈ జన్మలో చేయవలసినటువంటి కర్మలు ఏవి చేయాలి, ఏవి చేయకూడదు చెప్పాలి అంటే గురువు కావాలి. ఇందాక మనం ప్రతిపాదించుకున్నట్టుగా దేవతలు కనబడ్డారు, కృష్ణుడు పుట్టాడు, రాముడు పుట్టాడు, సరే మిగతా మతాల వాళ్ళు వాళ్ళ దేవుడు పుట్టాడు అంటారు కదా, అదైతే ఒప్పుకుంటారు కదా, అందులో రెండో మాట లేదు కదా. అదెవరు చెప్పారండి? ఒక మౌనముగా మునిగా ఉండి ఆ తర్వాత వివాహాన్ని చేసుకొని ఋషిత్వాన్ని పొంది అటు తర్వాత దైవ ధ్యానము ద్వారా శక్తి చైతన్యాన్ని తన శరీరం అంతా ప్రసారం చేసుకొని ఒక గురుత్వ భావనను తనలో తాను తెలుసుకొని, తన ఆత్మను తెలుసుకొని, ఒక ఋషిశ్వరుడు చెప్తాడు, ఆత్మావలోకనం చైవ దర్పణం చైవ దృశ్యతే అని. అద్దంలో ఎందుకు చూసుకోవాలండి? మనం ఎలా ఉన్నామో ఇప్పుడు అందానికి వాడుతున్నాం. సరే, అసలు పూర్వకాలంలో ఏం చేసేవారు తెలుసా మీకు? అద్దంతో మన ముఖం మీద ఉన్న మరకలు పోవాలి అంటే ముఖాన్ని కడుక్కోవాలి, అద్దాన్ని కడుక్కుంటే పోవు. అది అద్దం మీదున్న మరకలా, మన ముఖం మీదున్న మత్సలా చెప్పాలి అంటే ఎవరు చెప్పాలి? గురువు గారు చెప్పాలి. అటువంటి గురువు అవసరం ఎప్పుడు ఏర్పడింది మనకి అంటే, పూర్వకాలంలో దేవతలే మనకి ప్రత్యక్షంగా కనబడేవారు. నిజమేనా అంటే, కృతయుగంలో పుట్టిన వాళ్ళకి రేణుకా మాత కనబడింది. ఇప్పుడు ఎల్లల మీద వెలిసి ఉండేది కాబట్టి ఎల్లమ్మ అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం మనం. అలాగే ఆ యుగంలోనే శ్రీ మహావిష్ణువు గారు మత్స్య, కూర్మ, వరాహం అవతారాలు ఎత్తారు. నరసింహ అవతారం ఎత్తారు, తర్వాత వామన అవతారం ఎత్తారు. మత్స్య కూర్మో వరాహశ్చ నృసింహో వామనస్తథా రామో రామశ్చ కృష్ణశ్చ. కాబట్టి ఈ దశ అవతారములు బౌద్ధ కల్కిరేవచ. మత్స్య కూర్మో వరాహశ్చ నృసింహో వామనస్తథా రామో రామశ్చ కృష్ణశ్చ బౌద్ధ కల్కిరేవచ అని శ్రీ మహావిష్ణువు గారి యొక్క 10 అవతారములు, దశావతారములు. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామావతారం. ఇవి అన్ని కృతయుగంలో అవతారాన్ని ఎత్తారు వారు. ఎవరండి? శ్రీ మహావిష్ణువు గారు. అలాగే బలరామ అవతారం, కృష్ణ అవతారం రెండూ కూడా ద్వాపర యుగంలో అవతారాన్ని ఎత్తారు. రామో రామశ్చ కృష్ణశ్చ బౌద్ధ కల్కిరేవచ. సరే, కలియుగంలో బౌద్ధ కల్కి అవతారాన్ని ఎత్తినట్టుగా మన పూర్వీకులు మనకు తెలియజేశారు. కాబట్టి పరమాత్ముణ్ణి ఈ కర్మచక్షువులతో చూసేటువంటి కాలం మనం ఎప్పుడైతే చూడలేకపోతామో అప్పుడు మనకు గురువు అవసరం ఏర్పడింది. ఆ గురువు ఎటువంటి గురువు కావాలండి? గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువు గారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసమై మనందరము కూడా ఈ మార్గశిర
పున్నమ పర్వకాలమందు ఎక్కడైనా కూడా ఈ దత్త పౌర్ణమి అంటారు. ఈ దత్త పౌర్ణమి రోజు, ముందు రోజు, ఆ రోజు, తర్వాతి రోజు, ఈ 3 రోజులు కూడా ఆ దత్తాత్రేయ స్వామిని తలుచుకొని తరించాలి ముఖ్యముగా. అందుకే మీరు విని ఉంటారు, చూసుంటారు. అందరి దేవతలకేమో భగవద్భక్తిని చెప్పిందేమో భాగవతం, రాముల వారి గురించి చెప్పిందేమో రామాయణం, కానీ దత్త చరిత్ర గురించి చెప్పిన దాని పేరు గురు చరిత్ర. అందుకని అటువంటి సద్గురువు అనుగ్రహాన్ని మనందరం పొందుదాం. శ్రీ శుభమస్తు.